పుష్ప 2 దొంగతనాలు స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ ఏమన్నా భక్తిరస చిత్రమా? పవర్ స్టార్ మాటలకు రివర్స్ కౌంటర్. ఎవరెన్ని చేసినా ఓజీని ఎవ్వడూ ఆపలేరంటూ కామెంట్స్. ఇంతకీ దీని వెనుకున్నది ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఏం మాట్లాడుతుంటారో ఆయనకే తెలియదు అన్నట్లుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఓ సందర్భంలో పవన్ మాట్లాడే మాటలు మరో సందర్భంలో పవర్ స్టార్కే కౌంటర్గా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో పవన్ అన్న మాటలు ఇప్పుడు తన సినిమా ఓజీకి గట్టిగా తగులుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొంతకాలం క్రితం కర్ణాటకలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల అంశంపై ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూనే అప్పట్లో సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు, ఈ రోజుల్లో హీరో అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని కామెంట్లు చేశారు. అయితే పవన్ కావాలనే ఆ కామెంట్స్ చేశారా లేక అనుకోకుండా అన్నారో తెలియదు, కానీ సరిగ్గా అదే టైంలో పుష్ప 2 ఫీవర్ నడుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ తమ హీరోని టార్గెట్ చేసే ఆ మాటలు మాట్లాడారని, అల్లు అర్జున్ని ఇండైరెక్ట్గా అన్నారని కూడా అప్పట్లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే ప్రచారం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మా హీరోనే అన్నారు. దీంతో పవన్ మాటలు పెద్ద దుమారమే రేపాయి. లేటెస్ట్గా అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ గారు మరణించడంతో పవన్ కళ్యాణ్ వారింటికి వెళ్ళి అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అండ్ పవర్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని హత్తుకోవడంతో ఇద్దరి మధ్య ఇష్యూస్ క్లియర్ అయిపోయాయని కూడా, అందరూ కలిసిపోయారని కూడా అంతా భావించారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కామెంట్స్ని మర్చిపోలేదు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ రిలీజ్ అవుతున్నటువంటి టైంలోనే తమ పగని తీర్చుకుంటున్నారు. ఓజీలో పవన్ ఓజస్ గంభీర అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. దీంతో అప్పట్లో పవన్ చేసినటువంటి మాటల్ని ట్యాగ్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. పుష్ప స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ ఏమన్నా భక్తిరస చిత్రమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్ గతంలో చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ స్క్రీన్ షాట్లు అండ్ మీమ్స్తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకవైపు పవన్ అభిమానులు ఓజీ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా, మరోవైపు బన్నీ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ట్రోలింగ్ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం కూడా బన్నీ ఫ్యాన్స్కి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప అండ్ ఓజీ రెండు కూడా కమర్షియల్ సినిమాలేనని, ఒక హీరో సినిమాని మరొక హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేయడం తప్పని పవన్ ఫ్యాన్స్ అంటుంటే, మీ హీరో మాత్రం మా హీరో సినిమాపై కామెంట్స్ చేయొచ్చా అని కూడా కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫ్యాన్ వార్ చేసుకుంటూ కూడా తమ హీరోల గత విషయాలన్నీ బట్టబయలు చేస్తున్నారు. ఓజీ సినిమాపై ఎవరిని కుట్రలు చేసినా ఆపలేరని, అండ్ ఇప్పటికే ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము లేపుతున్నటువంటి ఓజీ ఆపడం ఎవరి తరం కాదని కూడా పవన్ ఫ్యాన్స్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఓజీ రిలీజ్ వేళ ఇలాంటి వివాదం రేగడం అంతిమంగా ఇండస్ట్రీకే కొంచెం నష్టం అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ ఏమైందంటే, గతంలో పవన్ అన్నటువంటి మాటలు అన్నారు, బట్ అది అక్కడ ఉద్దేశంతో అన్నారా, లేదంటే ఇండైరెక్ట్గానే అన్నారా, లేదంటే ఇంకేదో తెలియదు, కానీ అప్పట్లో బాగానే చాలా గట్టిగానే వైరల్ అయినాయి ఆ మాటలు కూడా. స్టిల్ ఇప్పుడు ఓజస్ గంభీర్ అటువంటి క్యారెక్టర్ సెన్సార్ కంప్లీట్ అయింది, ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఇది కూడా కంప్లీట్గా గ్యాంగ్స్టర్ డ్రామా, ఇది కూడా అందరికీ తెలిసిందే, అర్థమవుతుంది. సో కాబట్టి అండ్ దీనికి ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి ఇదేమన్నా భక్తిరస చిత్రమా అప్పుడు కామెంట్ చేశారు. మరి ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమా ఏంటి అన్న కామెంట్స్ కూడా కొంతమంది అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇటు గతంలో జరిగినటువంటి ఇష్యూస్ కొన్ని క్లియర్ అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ వార్స్ అనేది మళ్ళీ పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో అవుతున్నాయి. బట్ ఎవరైనా అనుకున్నా కానీ అండ్ అక్కడ పుష్ప 2 అండ్ ఓజీ డెఫినెట్గా ఏ సినిమాకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ అలానే ఉంటుంది, అండ్ ఎవరికి ఉండేటువంటి క్రేజ్ డెఫినెట్గా అలానే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఓజీని డెఫినెట్గా పుష్ప 2 చూసి ఎంజాయ్ చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అండ్ ఇప్పుడు ఓజీని కూడా అదే టైంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక కొత్త గ్యాంగ్స్టర్ డ్రామాలో కనిపిస్తున్నారు. కాబట్టి ఆ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కానీ ఇలాంటి ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటే సమ్ ఇండస్ట్రీకే కొంచెం ముప్పు అవుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి సినీ విశ్లేషకుల నుంచి. ఎందుకు అని అంటే, ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ ఇప్పుడే బాగుపడుతుంది. ఎందుకు అంటే, గతంలో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ కావచ్చు, కిష్కిందపురి కావచ్చు, అండ్ మిరాయి కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి బ్యూటీ కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా సో ఒక మంచిగా టాక్ని సొంతం చేసుకొని థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడానికి చాలా హెల్ప్ చేశాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది. సో ఇలానే ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే చాలా మందికి పని దొరుకుతుంది. సో ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఏవి పెట్టుకోకుండా కొంచెం హిట్ అయ్యేటువంటి మంచి సినిమాలను ఆదరించాలని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి పుష్ప 2 వర్సెస్ ఓజీ అన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.